కాదు అన్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు 1కి రమ్మన్నారు, సీఎం గారు వచ్చారని నన్ను ఆగమన్నారు, ఆపారు. చెప్పండి. ముందుగా మీరన్నా టైం స్లాట్, ఆ టైం స్లాట్ చేసింది మేము అప్పుడు మీరు మళ్ళీ దాన్ని ఇంకా పొడిగిస్తూ వెళ్తున్నారు. యాక్చువల్లీ పొద్దున్న 11 o'clock నుంచి వచ్చేవాళ్ళు, మేము 10:30, 11కి వచ్చేవాళ్ళు. అప్పుడు ఉన్న పరిస్థితులలో ఏ పిల్లలు కాకి ఉంటుందని వాళ్ళని అంటే ఇంకా మేము కూడా అడ్జస్ట్ ఒక ఇనిషియేట్ తీసుకోవాలని చెప్పి 1 నుంచి స్టార్ట్ చేశాం మేడం. ఎందుకంటే చాలా మంది ఫాస్టింగ్స్ ఉంటారు, మా శిక్షకులందరూ ఫాస్టింగ్ ఉండి భోజనం చేసి భోజనం ఎక్కిస్తారు. వాళ్ళకి 3-4 అనేసరికి లేట్ అవుతుంది. 4 తర్వాత, ఎందుకంటే నేను గవర్నమెంట్ ఆఫ్ ఇక్కడ లోకల్ కాబట్టి ఈ ఐడియాస్ బాగుంటాయి. అప్పట్లో చాలా తక్కువ బోనాలు వచ్చాయి మేడం. మెయిన్ వాళ్ళవే వచ్చేది. ఇప్పుడంటే మన పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు, వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి వచ్చి బోనాలు చేస్తున్నారు. కల్చర్ రిప్రజెంటేటివ్స్ మేము ఏదైతే ఉన్నామో మేము చేసేది అది మేడం. మళ్ళీ మేము కనిపించము ఈ బోనాలకి, ఈ అలంకరణ, ఈ పండగ ఫెస్టివల్, స్టేట్ ఫెస్టివల్ అయిందంటే మా అందరి సొంత డబ్బులు. ఎవరు ఇక్కడికి వచ్చిన వాళ్ళని గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా మేము ఒక్కోళ్ళు పెట్టుకోవాలన్నా, బ్యాండ్ పెట్టుకోవాలన్నా 20,000, 30,000 ఆ టైంలో డిమాండ్. ఇప్పుడు నా దగ్గరికి ఒకరు రావాలంటే వేరే వాళ్ళకి టైం పెట్టాలి, నా దగ్గర కంప్లీట్ అయినాక వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అట్లా ఒక్క వాళ్ళు కొంతమంది ఉంటారు, బ్యాండ్ వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు డిమాండింగ్లో ఉంటాం. మేము అంత కష్టపడి డబ్బులు పెట్టి మేము అవి చేసినట్టు మీరు అక్కడ నుంచి బ్యాండ్లు లాగేసుకొని వాళ్ళు ఇది చేస్తే వాళ్ళు మళ్ళీ మేము పే చేయాల్సి వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే మా ఇక్కడే కాదు కదా మేడం, వేరే ప్లేస్లలో కూడా వాళ్ళు మాకు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. వాళ్ళు బ్యాండ్లు లాగేసుకోవడం కానీ, అది డోలు చింపేయడం కానీ అలాంటివి చేసేస్తుంటారు. అదొకసారి చూసుకోవాలి. 1 అని నేను అనుకుంటున్నాను. మీరు 2 అంటే ఇంకొకటి ఏంటంటే మేడం, లోకల్గా అనే మాట ఎందుకు వాడాలి అంటే ఇక్కడ 4 తర్వాత మీ అందరికీ తెలుసు అల్లరి చిల్లరగా అందరూ తాగేసి వస్తుంటారు, తొట్టెలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు మేమందరం మా అలంకారంలో ఉంటాము. కొంత 1 to 3, 4 లోపు, 1 to 4 లోపు అంతే. ఇంకొకటి ఏంటంటే మేడం, మీరు 1 to 4 ఇస్తున్నారు మేడం, మీరు 1 to 4 ఇస్తున్నారు కదా, ఇందులో ప్రాబ్లం ఎందుకు అవుతుంది అప్పుడు 11 o'clock వదిలేస్తున్నారు. మీరు 10:30, 11 వచ్చిన వాళ్ళని ఫ్రీగా వదిలేస్తున్నారు. వాళ్ళని చూసి టీవీలలో చూసి జనాలు వేరే వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. మీరు ఇచ్చిన టైంకే వస్తున్నాం. మేము ఎప్పుడు కూడా ఆ టైం మాట్లాడి శివశ మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంటుంది. మళ్ళీ అలాగే చేస్తుంటారు, లాగేస్తుంటారు. మా ఫాదర్కి అప్పుడు మా ఫాదర్కి బ్యారికేడ్ లాగేస్తే ఏదంతా కట్ అయిపోయి డెడ్ బ్లడ్ వచ్చింది. అప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం నేను ఎమోషనల్గా అయ్యాను, అదంతా మీకు తెలిసిందే. కానీ ఇప్పుడు అయితే శివశక్తులకి మెయిన్గా కొంతమంది కల్చర్ రిప్రజెంటేటివ్స్ బాగా ఫెమిలియర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది వస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది, వాళ్ళకి ఎక్కువ మంది జనాలు ముందు కొడతారు. ఎందుకంటే కొంచెం ఫెమిలియర్ కాబట్టి మీడియా వాళ్ళు కానీ వాళ్ళకి కొంచెం మీరు కన్సిడర్ చేసి స్పెషల్ వెహికల్ పాసెస్ ఇవ్వండి. అదర్ దెన్ దట్ ఈ కాన్సెప్ట్ కూడా మేము అనుకున్నాం మేడం. మా డోర్లు అక్కడ నుంచి ఇక్కడ వరకు పంపించండి. ఇక్కడ నుంచి గేట్ నుంచి లోపలికి అమ్మవారి గుడి ముందుకు, ఎందుకంటే అమ్మవారి గుడి ముందుకు రాగానే అందరు శివశక్తులు ఇంకా ఆ పూనకాలతో ఉంటారు కాబట్టి ఆ పూనకాలు కంటిన్యూ చేస్తే మన నేర్పిలికి మన కల్చర్ ఇంకా బాగా అనిపిస్తుంది. మీరు మీడియా పాయింట్ దగ్గర ఏం చేస్తారు, అక్కడ నేర్పిలు ఉన్నారని మమ్మల్ని ఆపేసేస్తారు. సో మమ్మల్ని కొంతమందిని చూసి వదిలేస్తే అక్కడ మీరు ఒక టీంని పెట్టేస్తే వాళ్ళు మమ్మల్ని ఎదుర్కొని వెళ్ళిపోతారు. అక్కడి వరకు కొట్టేస్తారు, మళ్ళీ అక్కడ లోపలే ఉంటారు, వాళ్ళు బయటికి రారు. అదే మేము అప్పుడు అన్నాం కానీ వాళ్ళు ఉండరు, సరిగ్గా మా బోనం వచ్చేసరికి ఉండరు. ఇప్పుడు నేను బోనం తెచ్చాను మేడం, లోపలికి రానివ్వలేదు. నేను నా బోనంకి అయింది మేడం. నేను లోపలికి వచ్చాక మన మాటలు మనం ఇవన్నీ ఇక్కడ మాట్లాడుతున్నాం. కొంతమంది శివశక్తులు ఏం చేస్తున్నారంటే 10 గంటలకు 11 గంటలకు రిలీజ్ ఇస్తారు. అట్లా కాకుండా అందరికీ రూల్ ఒకటేలాగా ఉండాలి. 1 to 3 అంటే 1 to 3 రూల్ ఉండాలి. మీరు అలౌ చేయకండి, ఆ టైంలో వచ్చిన వాళ్ళని అలౌ చేయకండి. 1 to 4 ఓకే, అందరూ 1 to 3 అంటే మనకి ఈరోజు మీటింగ్ అంటే 5 మేడం. మీరు అట్లా అంటారు కదా, మీరు అట్లా అంటారు చెప్తున్నారు, ఉపవాసం తోటి వస్తున్నారు. లెట్ us not stretch it for కరెక్ట్. మనం 12:30కి 1 లోపు అక్కడ నుంచి స్టార్ట్ అయితే వచ్చేసరికి అదే అవుతుంది. కాకపోతే మాకు ప్రాబ్లం ఏంటంటే మేడం, అదే ఒక్క వాళ్ళకి కొంచెం ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళకి కొట్టాలంటే ఆ టైం ఉంటుంది. మీరు ఇంకొకటి ఏంటంటే మేడం, ఆ పొద్దున వచ్చే వాళ్ళ ఆపండి.
ఆ పొద్దున వచ్చే వాళ్ళు వదిలేసేసరికి వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, 4 తర్వాత వచ్చి ఇష్యూ చేస్తున్నారు మళ్ళీ. అక్కడ మనకి కోఆర్డినేషన్, మీరు చెప్పిన టైంలో మేము వస్తాం మేడం, మాకు కూడా మెస్ అవుతుంది అంతేనా. 12 విఐపీలు వస్తారు మా వాళ్ళు, క్లియర్ కట్ గా ఉంటారు. మనం 100 చెప్పిన లాస్ట్ ఇయర్ 1 అన్నారు మేడం, లాస్ట్ ఇయర్ 1 అన్నారు, దాని ఒక 1 అవర్ ఇచ్చారు. ఎందుకంటే సీఎం గారు వచ్చారు, మీరు రాకండి ఇప్పుడు అని చెప్పారు. సరే ఆగే ఖర్చు అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏమంటారు, వాళ్ళ సొంత డబ్బులు నెలంతా సంవత్సరం అంతా కష్టపడి ఉండీలు వేసుకొని మేము ఈ జాతరని కల్చర్ రిప్రజెంటేటివ్స్ గా ఉన్నాం. మా రిప్రజెంటేటివ్స్ మీరు కొంచెం ఆలోచించి, అందులో కూడా కొంతమంది ఫెమిలియర్ గా ఉన్న వాళ్ళే. థ్యాంక్ యూ మ్యామ్, అండ్ ఐ విష్ యూ కంగ్రాట్స్ మ్యామ్. ఫస్ట్ టైం వచ్చారు మీరు, మీ హయాంలో ఓనర్ పండుగ చాలా బాగా జరగాలని నేను కోరుకుంటున్నాను. మా శివశక్తుల మొత్తం మీరు కూడా మీ చేస్తాం, మీకు 100% మనం అందరం సపోర్ట్ చేద్దాం. మన వాళ్ళలో కూడా కొంత ఒక మీటింగ్ అన్న ఏదన్నా చేసుకొని మెసేజ్ పెట్టి మనం కొంతమందికి స్ట్రిక్ట్ గా చెప్పేయాలి. ఎందుకంటే మన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ మీద అంటారు, వాళ్ళు చేస్తారు, మన వాళ్ళే చేస్తారు. సో వాళ్ళు ఎట్లాగో మనకి సపోర్ట్ చేసినప్పుడు మన వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అందరు కొంచెం రూట్ గా బిహేవియర్, అందరినీ పంపించాలి అది అంటే కాదు కదా. ఒక్కొక్కరు ఎప్పటి 10-20 మంది అంటే కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. సో మెయిన్ గా ఉన్నవాళ్ళు మేడం మా దగ్గర ఒకరి కొబ్బరికాయలు పట్టుకుంటారు. కొబ్బరికాయలు మీరు ఒక 5 కొబ్బరికాయలు పట్టుకోండి, 5 నిమిషాలు పట్టుకోలేరు కదా. మీరు ఎవరికైతే ఇక్కడ ఇవ్వండి, ఒక 5 నిమిషాలు. కొబ్బరికాయలు ఉంటాయి, పసుపు పువ్వులు ఉంటాయి, కొబ్బరికాయలు ఉంటాయి, వేపు మండలు ఉంటాయి. ఇవన్నీ మా త్రిశూలాలు కదా, ఇవన్నీ క్యారీ చేసుకొని రావాలంటే మా ఎదుట ఒక మనుషులు కావాలి. వాళ్ళందరికీ మీరు అలో చేయాలి. కొంతమంది అట్లీస్ట్ ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ అలో చేయాలి. 5 మెంబర్స్ అదే 5 మెంబర్స్. ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటంటే మేడం, ఇప్పుడు ఇద్దరు వచ్చారనుకోండి, ఇప్పుడు నేను తను వచ్చాను, ఒక ఎగ్జాంపుల్. తనకి నాకు కలిపి 5 మెంబర్స్ చేసేస్తారు, మిగతా వాళ్ళని ఆపేసిస్తారు. ఇది మనకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ. కాబట్టి సో వీరిద్దరు వస్తే 10 మెంబర్స్ అది చూడాలి. 5 మెంబర్స్ లాగేస్తారు ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్. అయితే ఒక్కొళ్ళు మనం కూడా సపోర్ట్ మేడం వాళ్ళకి సీఎంస్ అట్లాంటి గవర్నర్స్ అట్లా వస్తే మీరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పారు, విచ్ ఇస్ వ్యాలిడ్ పాయింట్. మేము కూడా కొంచెం అటు ఇటు అవుతాం, మరి మీరు కూడా 3 తర్వాత కూడా కొంచెం అటు ఇటు అయినా చెయ్యండి అని చెప్పాము. వాళ్ళు బాగానే సానుకూలంగా స్పందించారు. అండ్ అందరికీ కొంతమందికి స్పెషల్గా పాసెస్ ఇస్తానన్నారు. అది కూడా కొంతమంది అంటే ఫెమిలియర్గా ఉన్న వాళ్ళకి